అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. కూకట్పల్లి మూసాపేటలో వ్యర్థాలను తరలిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చికెన్ వ్యర్థాలను నిర్వహణ కేంద్రాలకు తరలించారు. ఆఫీసర్ కూకట్పల్లి మూసాపేట సర్కిల్ అయితే ఈ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. చికెన్ వేస్ట్ మన ఏరియా నుంచి అన్ఆథరైజ్డ్ గా ఇక్కడి నుంచి తరలించడం జరుగుతుంది అని. అయితే యాజ్ పర్ అవర్ జిహెచ్ఎంసీ ప్రొసీజర్స్ మనం ఒక చికెన్ వేస్ట్ ఒక కాంట్రాక్టర్ కి హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ కాంట్రాక్టర్ ఆథరైజ్డ్ ప్రొసీజర్ ప్రకారంగా చికెన్ వేస్ట్ డిస్కార్డ్ చేయాలి. తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ నుంచి తీసుకుపోయి బయట ప్రాపర్ ప్రొసీజర్స్ డిస్కార్డ్ చేయాలి. అయితే ఈ విషయం మన నోటీస్లో వచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా తనిఖీ చేసి రోడ్ లో ఎక్కడెక్కడ చికెన్ వేస్ట్ లో పోతుందని ట్రై చేసాము. అయితే మాకు ఒక బండి దొరికింది. ఆ బండి తీసుకువచ్చి మేము కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించాము. ఈ చికెన్ వేస్ట్ మీద చాలా కంప్లైంట్స్ మాకు కూడా చిన్న చిన్నగా వచ్చింది. కానీ అట్ ప్రెసెంట్ ఎందుకు ఇష్యూ బాగా ఇంపార్టెంట్ మనం సీరియస్ గా తీసుకుంటున్నాం అంటే ఇది ఫుడ్ సిస్టమ్ లో మనకు చేపలు అక్వా కల్చర్ లో ఇది యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల మనుషులకి చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. అది అక్కడ కూడా ఆపుతున్నారు, కానీ మళ్ళీ ఇల్లీగల్ గా ట్రేడ్ అవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, చికెన్ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్ కి పెట్టి మళ్ళీ దీన్ని ప్రాపర్ సాలిడ్ వేస్ట్ లాగా డిస్కార్డ్ చేస్తున్నది. ఎక్కడ హ్యూమన్ సిస్టమ్ లో మనుషుల ఫుడ్ సిస్టమ్ లో రాకూడదు అని మేము ట్రై చేస్తున్నాం.